పనస తొనల కుడుములు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పనస తొనల కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపండు తొనలు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, నానబెట్టిన బియ్యం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, అసలు ముందు ఏం చేయాలి, ఇవన్నీ కూడా చూసేద్దాం. సో మ్యామ్ ఏంటి ఎలా చేస్తాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే పనస తొనలను చక్కగా లోపల సీడ్స్ లేకుండా, గింజలు లేకుండా మనం తీసి పెట్టుకుంటాం. ఆల్రెడీ ఇలా పెట్టేసుకున్నాం. సో ఆ తర్వాత మనం బియ్యంని ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నాము. సో ఈ బియ్యంని అలానే పనస తొనలని చక్కగా మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో బియ్యంలో వాటర్ పెట్టుకోవాలా, కుడుములు అన్నారు కదా, మరి వాటర్ అంతా పంపేసుకోవాలా? వాటర్ తీసేసి మనం పెట్టుకోవాలి. ఓకే సరే, అయితే మిక్సీ జార్ తీసుకుందాము. అంటే ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ పనస తొనలు వేసేసుకుందాం. సీడ్స్ అన్నీ తీసేసి పెట్టేశారు కాబట్టి ఒక కంప్లీట్ కప్పు పనస తొనలు, అలాగే బియ్యం కూడా ఏంటంటే మనం ఒక 4 to 5 hours ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వాటిల్లో నీళ్ళు అనేది తీసేయాలన్నమాట. మనకి పేస్ట్ కొంచెం గట్టిగా రావాలి, మెత్తగా రాకూడదు అలాగా. సో నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటున్నాం. మొత్తం వేసేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ బెల్లం కూడా వేసేద్దాం. 1 కప్పు కంప్లీట్గానా? సో కంప్లీట్ 1 కప్పు బెల్లం, అలాగే కొబ్బరి తురుము 1 చిన్న కప్పు వేసేద్దాం. 1 మీడియం సైజ్ కప్పు కొబ్బరి తురుము. దీంట్లో యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. సో ఏంటంటే యాలకుల పొడి కూడా ఇందులో ఒక 1/2 స్పూన్ వేసేసుకుందాం. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. అంటే మనకి కుడుములు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఎలా ఉందో చూద్దాం. సో చూసారా ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారైపోయిందో. సో దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆవిరి పైన ఉడికించుకుంటామని చెప్పాం కాబట్టి సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఆవిరికి ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఆల్రెడీ ఇదిగో నీళ్లు పెట్టేసుకున్నాము. సో గిన్నె, అలాగే మనం కొంచెం త్వరగా వేడవ్వడానికి మూత కూడా పెట్టుకుందాము. సో అండ్ ఈ లోపల మనం తయారు చేసుకున్నాం అన్నమాట. ఇట్లా అరిటాకులతోటి ఇట్లా చిన్న డొప్పల్లాగా తయారు చేసుకున్నాం. చూడండి ఇట్లా చక్కగా ఫోల్డ్ చేసి ఒక చిన్న ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని చిన్న లవంగం కానివ్వండి లేకపోతే ఇట్లా ఏదైనా పెట్టి మనం క్లోజ్ చేసేస్తే దీన్ని మనం ఆవిరిలాగా కుడుములు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో అయితే ఇది అవుతూ ఉంటుంది కదా, నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పెట్టేస్తాను ఎలా అయినా సరే. సో మనం ఇలా అరిటాకులతో చక్కగా తయారు చేసుకున్న వాటిల్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో పెట్టేద్దాం. ఓకే. సో ఆవిరికి పెట్టేసుకుందాము. మ్యామ్ ఈ లోపల అసలు మీరు లైక్ ఈ పనస తొనల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, కాంబినేషన్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది చెప్పండి. ఎస్. సో ఇది మనం చెప్పుకున్నాం కదా బలవర్ధకంగా ఉంటుందని చెప్పేసి. సో ఎవరికైతే బలహీనంగా ఉంటారో అంటే చాలా వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే కొంచెం బలహీనంగా ఉన్నవాళ్ళు ఇది మనకు సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్ కాబట్టి తరచూ తిన్నట్లయితే మనకు బలం ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇలా మనం స్వీట్ చేసుకొని తిన్నట్లయితే మగవారికి కూడా సామర్థ్యం పెరుగుతుంది. అలానే వారికి సంతానలేమితో ఎవరైతే బాధపడుతుంటారో మగవాళ్ళకి సో అంటే మేల్ ఫ్యాక్టర్ వల్ల ఏదైతే ఇంపార్టెన్సీ కలుగుతుందో వాటన్నింటినీ కూడా రివర్స్ చేయడానికి ఇలాంటి స్వీట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది కఫవర్ధకంగా ఉంటుంది. సో కఫానికి సంబంధించిన ఏవైనా రోగాలు ఉన్నాయో వాటిలో ఈ పనస తొనలని మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు. సో పిత్తం అధికంగా ఉన్నప్పుడు అంటే అధికమైన హీట్ వల్ల వచ్చేటువంటి ఏవైతే రోగాలు ఉంటాయో వాటిని ఉపశమనింపజేయడానికి ఈ పనసతో చేసినటువంటి ఏదైనా స్వీట్ కానీ చాలా బెనిఫిట్గా ఉంటుందన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ఇవి పనస తొనలు కొద్దిగా వేడి చేస్తాయా, వేడి చేసే తత్వం ఉందా వీటికి? ఇవి చలవ చేస్తుంది అనమాట. అందుకని అధికమైన ఇది కఫవర్ధకంగా ఉంటుంది, అలానే బలవర్ధకంగా ఉంటుంది అనమాట. ఓహోహో. ఓకే. సో ఇలా చూసారు కదా, నేను అన్నిటినీ కూడా వేసేసి పెట్టేస్తున్నాను.
మనం ఇలా వేసేసుకొని కొద్దిసేపు పాటు ఉంచేసుకోవాలన్నమాట. ఈ పనస తొనలతో చేసినటువంటి ఈ కుడుములు ఏవైతే ఉన్నాయో మనకి అసిడిటీ నుంచి కూడా తగ్గిస్తుంది అనమాట. అసిడిటీ బాధ అంటే హైపర్ అసిడిటీ వల్ల కలిగేటువంటి కడుపులో మంట, జీర్ణాశయ శక్తి మెరుగుపరచడము, అలానే క్రిములు కూడా అంటే పొట్టలో వచ్చేటువంటి క్రిములు అన్నింటినీ కూడా తగ్గించేస్తుంది అనమాట. ఇంకా ఇది మనకి విటమిన్ ఏ అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ కూడా అధికంగా ఉంటుంది. సో ఇది మన కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పనస తొనలను ఎక్కువగా తీసుకున్నట్లయితే అవి మనకి అంత శ్రేయస్కరం కాదనమాట. సో ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం చాలా ముఖ్యం ఇది. ఓకే, సో ఇప్పుడు ఏది ఏమైనా పనస తొనలు అనేది అందరూ తీసుకోవచ్చా, లేకపోతే వీళ్ళు తీసుకోకూడదు అనేది ఏదైనా ఉందా? సో ఎవరు తీసుకోకూడదు అంటే ఎక్కువగా వాత దోషంతో బాధపడదు అంటే కాదు, మన జాయింట్ పెయిన్స్, సో వాతం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి రోగాలు, అలానే కఫం అధికంగా ఉండడం అంటే జలుబు, అధికమైనటువంటి సైనసైటిస్, వీరందరూ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి సీజన్ వైజ్గా మనకి లిమిటెడ్ క్వాంటిటీలో అంటే ఏదైతే పరిమితి లెవెల్లో తీసుకున్నట్లయితే మనకి దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా కానీ తీసుకోకూడదు. ఓకే, సో దీని మూలన మనకి ఏంటంటే అతి చలవ చేస్తుంది. ఓకే, వేడి చేసే ఎక్కువగా వేడి చేసే తత్వం ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. వాతం చేసే తత్వం ఉన్న వాళ్ళు కొద్దిగా తగ్గించాలి. ఇప్పుడు మన డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇవి స్వీట్ ఉంటాయి కదా, తీసేసుకోవచ్చు. అదే వాళ్ళు కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. కానీ ఇది ఫ్రూట్ బేస్డ్ కాబట్టి సో వాళ్ళు ఇది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అందుకని పనస ఆకులతోటి కూడా మనం కషాయం గల చేసుకొని కూడా తాగేసేయచ్చు. అది కూడా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో విన్నారు కదా ఇలా పనస తొనల వల్ల మనకి ఎంత ఉపయోగాలు, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అలాగే మనం ఆ పనస తొనల్లో బెల్లము, కొబ్బరి తురుము ఇవన్నీ కూడా వేసాం కదా కలగలిపి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి అన్నమాట. అలానే మనకి స్పర్మ్ కౌంట్ క్వాలిటీ కూడా పెంచుతుంది అనమాట. సో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇంతమందికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేయబోయే ఈ రెసిపీ ఇంకా మనకి ఉడకడానికి టైం పడుతుంది, ఎందుకంటే మనం ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి మినిమం ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలా ఉంచితే మంచిగా లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. సో మరి మనం ఉడికేంత వరకు కూడా ఉంచుదాం. సో మరి ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అని అనుకున్నాం కదా, ఉడికినాయో లేదో చూద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక్కటొక్కటి దీనిలో పెట్టేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కదా. ఎస్, ఇది కేరళ స్టైల్ స్పెషల్ స్వీట్ అనమాట. ఇది ఇంకా కూడా మనకి దీనిలో కూడా కెరోటిన్ అనే ఎలిమెంట్ ఉంది. అది మనకి కళ్ళకి కూడా చాలా హితకరంగా ఉంటుంది అనమాట. ఓహో, ఓకే ఓకే, కళ్ళకు కూడా చాలా మంచిది అనమాట. అంటే సైట్ సరిగా కనిపించని వాళ్ళకి అంటారా? చూపు మెరుగుపరుస్తుంది. అంటే ఏజ్ వల్ల వచ్చేటువంటి ఏదైతే చూపుకి సంబంధించిన సమస్యలు ఉంటాయో వాటిని తగ్గుముఖం పట్టిస్తుంది అనమాట. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అనాల్జెసిక్ అంటారు, అంటే వాపుని తగ్గించే ప్రాపర్టీస్, అలానే నొప్పిని కూడా నివారించే ప్రాపర్టీస్ అన్నీ కూడా దీనిలో ఉంటుంది, అంటే ఈ మిశ్రమంలో ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో చూపిద్దాం మేము ఒకటి, మనము ఎలా కుక్ అయింది అనేది, ఎలా విడివిడిగా వచ్చేసిందో చూడండి, ఎంత బాగా కుక్ అయిందో. సో అలా కుక్ అయిందనమాట. సో ఇంత రుచికరంగా, బలవర్ధకంగా, అలానే కఫవర్ధకంగా మనకి ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి పనస తొనల కుడుములు రెడీగా ఉన్నాయి. ఓకే, సో పనస తొనల కుడుములు అయితే రెడీగా ఉన్నాయి. కుడుములు పనస తొనలతో మనం తయారు చేసాము, చాలా డిఫరెంట్గా ఉండటానికి. సో లెటస్ సీ అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో గట్టిగా అంటే మనకి తెలిసిపోతుంది, ఈజీగా ఇలా పట్టేసుకోవచ్చు అనమాట. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మనము ఆ బియ్యం కొంచెం లైక్ ఆ బియ్యము అలాగే ఆ పనస తొనల కాంబినేషన్ అయితే అల్టిమేట్. అండ్ మధ్యలో ఆ కొబ్బరి తగులుతుంది చూసారా, ఆ కొబ్బరి వేస్తే ఫ్లేవర్ మరింత పెరిగిందనమాట. కొంచెం మధ్యలో కొంచెం క్రంచీ టైప్లో అనిపించింది, చాలా టేస్టీగా ఉంది. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మనందరికీ అందించి పనస తొనల కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పనస తొనల కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపండు తొనలు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, నానబెట్టిన బియ్యం. పనస తొనల కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గింజలు తీసేసిన పనస తొనలు, 1 కప్పు నానబెట్టిన బియ్యం, బెల్లం, 1 కప్పు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
మరొక వైపు స్టవ్ వెలిగించి ఆవిరి గిన్నె పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అరిటాకుల్లో వేసి పొట్లాల్లా చేసుకొని ఆవిరి గిన్నెలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కుడుములు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే కఫవర్ధంగా బలవర్ధంగా పనిచేస్తూ ఎంతో బలాన్నిచ్చే పనస తొనల కుడుములు రెడీ.